లగచర్ల రైతుల అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి గులాబీ నేతలు వినతి పత్రం అందించారు. లగచర్ల రైతులను అరెస్టు చేసి వారిని ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. గుండెపోటు సమస్యతో బాధపడుతున్న రైతుని దొంగలాగా బేడీలు వేసి తీసుకెళ్లిన దృశ్యం చూస్తే ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న బాధ్యత ఏంటో తెలుస్తుందని సీరియస్ అయ్యారు. లగచర్ల రైతులకు ప్రభుత్వం న్యాయం చేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్లోనే ఫార్మా ఇండస్ట్రీస్ పెడదామని కొంతమంది రైతుల దగ్గర భూసేకరణ నేపథ్యంతో దాదాపుగా లఘుచర్లలో రైతులను అందరినీ కూడా జైళ్లలో బంధిస్తూ వాళ్ళని ఏ విధంగా అంటే ఒక టెర్రరిస్టుల మాదిరిగా ఆ రైతులను అరెస్టు చేసి ఇప్పటికి కూడా నాన్ బెయిలబుల్ లెక్క చేసి ఇప్పటికి కూడా వాళ్ళకు బెయిల్ దొరకలేని పరిస్థితి ఉన్నది. ఆ రైతులు ఏం పాపం చేసిండ్రు? రైతులు ఈ దేశానికే రైతు వెన్నెముక అని అంటారు కదా, మరి ఆ రైతులను ఆ విధంగా చిత్రహింసలు చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము బీఆర్ఎస్ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్రమ నిర్బంధం జరుగుతూ ఉంది. సుమారు నెల 10 రోజులైంది. దేశానికి అన్నం పెట్టే రైతు వాళ్ళ అదే రైతులు మనం కోసం పెడితే మనం ఏం బాగుపడతామో ఆలోచించుకోవాలి. మరి రైతుకు అన్యాయం జరిగితే, రైతు కన్నే రేగిస్తే మనం ఎక్కడుంటాం? లగచర్ల రైతులపై ప్రభుత్వ దమనకాండ